సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో మొదటగా ప్రజాకవి అందేశ్రీకి సంతాపం తెలిపారు. అనంతరం సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రి అజరుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే మైనార్టీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని నిర్ణయించారు. చనిపోయిన వారి మృతదేహాలను తమ సాంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేయాలని, బాధిత కుటుంబ సభ్యులను ఒక్కో కుటుంబానికి 2 తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. సమావేశంలో మొదట ప్రజాకవి అందేశ్రీకి సంతాపం తెలిపారు. అనంతరం సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందించాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ఆర్కే ఫోన్ ద్వారా అందిస్తారు. ఆర్కే, సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ఆర్కే ఫోన్ ద్వారా అందిస్తారు. ఆర్కే, సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన, డిప్యూటీ సీఎం అధ్యక్షన కూడా ఈ కేబినెట్ సమావేశం కూడా జరుగుతుంది. అయితే ఈ సమావేశంలో కూడా మొదటగా ప్రజాకవి అందేశ్రీ సంతాపం జరపడం జరిగింది మంత్రులంతా. అనంతరం సౌదీ అరేబియాలో కూడా బస్సు ప్రమాదంలో కూడా మరణించిన బాధిత కుటుంబాలకు కూడా 5 లక్షల పరిహారం కూడా అందించాలని చెప్పేసి మొత్తం కేబినెట్ కూడా నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా మంత్రి అజరుద్దీన్, అంతేకాకుండా ఏఐఎం ఎమ్మెల్యేలు మైనార్టీ విభాగానికి చెందిన కూడా ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని కూడా వెంటనే సౌదీకి పంపించాలని కూడా నిర్ణయించడం, అంతేకాకుండా వారికి తగిన సేవలు చేయాలి, అంతేకాకుండా ఆ మృతులను సంఖ్యను కూడా గుర్తించడం కూడా జరిగింది. వాళ్ళకు కూడా మెరుగైన ఎవరైనా ఇంజూరీ అయితే మెరుగైన చికిత్స కోసం కూడా వారిని వెంటనే తగిన వాళ్ళకి సంబంధించిన బాధ్యతలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా కేబినెట్ లో కూడా నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా చనిపోయిన వారి మృతదేహాలను కూడా మత సాంప్రదాయం ప్రకారమే అక్కడ అంత్యక్రియలు కూడా చేయాలని చెప్పేసి బాధిత కుటుంబ సభ్యులను కూడా ఒక్కొక్క కుటుంబానికి 2 తీసుకెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు ముఖ్య అంశాలు కూడా రేపటి నుంచి, అంటే రేపు లేదా ఎల్లుండి కేబినెట్ లో కూడా అంటే ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. సర్పంచ్ ఎన్నికలకి సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ కూడా రానున్నది అన్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా జర్నలిస్టులకు సంబంధించి కూడా ఎక్కడేషన్స్ కూడా రెన్యువల్ చేయాలా, దానిపై కూడా చర్చ జరగనున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ కేబినెట్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నది. శశిరేఖ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఆర్కే.